మన వ్యూవర్స్ అంతా దయచేసి క్షమించాలండి. మన ఎపిసోడ్స్ వరుసగా అప్లోడ్ చేయలేకపోతున్నందుకు కొంచెం నా పనుల వల్ల టైం కుదరక అప్లోడ్ చేయలేకపోయాను. మ్యాక్సిమం కొంచెం త్వరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకొని మన స్టోరీని వింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రేయి నీదోయి 6వ భాగం. 5వ భాగంలో రంగనాయకి లిఖితకి సుమతి కథ చెప్తూ ఉంటుంది. సుమతి నారాయణ ఎలా కలిశారు ఏంటి అనే దాని గురించి చెప్తుంటుంది. ఇక ఇప్పుడు పేకాట పిచ్చితో సుబ్బరామయ్య ఎప్పుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. సుబ్బరామయ్య అంటే సుమతి వాళ్ళ నాన్న. ఇక కాంతమ్మ పనిపాట కోసం వెళ్ళినప్పుడు, విస్తరలను అమ్ముకోవడానికి టౌన్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ సమయం చిక్కేది. కాంతమ్మ సుమతి వాళ్ళ అమ్మ. ఇంట్లోనే భాగవతం నడిపిస్తున్నారు కాబట్టి మూడో కంటికి తెలియదు. చివరికి కాంతమ్మ కూడా వ్యవహారం ఇంత దూరం వచ్చిందని పసిగట్టలేకపోయింది. ఇలా జాగ్రత్తగా లాక్కొస్తున్న వాళ్ళిద్దరి కొత్త సంబంధానికి సడన్గా బ్రేక్ పడింది. ఓ రోజు సాయంకాలం సుమతి మంచినీళ్ళ కోసం బావికి వెళ్ళింది. ఒక బిందె కోసం చాంతాడు తీసుకెళ్లడం ఎందుకులే అనుకుని కేవలం బిందె మాత్రం పట్టుకెళ్ళింది. కానీ దురదృష్టం కొద్దీ బావి దగ్గర ఎవ్వరూ లేరు. కొంతసేపు చూసింది కానీ ఎవరూ రాలేదు. దాంతో చాంతాడు కోసం పక్కనే ఉన్న రామచంద్రయ్య ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో రామచంద్రయ్య భార్య పార్వతమ్మ ఇంటి ముందు కూర్చుని పూసలు కుట్టుకుంటోంది. ఏమిటే కోడలు పిల్ల ఇటొచ్చావు అని పలకరించింది. ఆమె పురుళ్ళు పోసే మంత్రసాని. ఇప్పుడు చాలామంది స్త్రీలు హాస్పిటల్స్కి పోతున్నా మరీ పూటకు గడవని వాళ్ళు ఇప్పటికీ పార్వతమ్మ దగ్గర పురుడు పోసుకుంటున్నారు. ఏం లేదత్తా, చాంతాడు కావాలి, ఓ బిందె చేదుకుని ఇచ్చేస్తాను అంది సుమతి. దానికి అడగాలంటే ఆ మూల ఉంది తీసుకో అందావిడ. సుమతికి అక్కడికి వెళ్ళగానే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. వాంతులు వస్తున్న ఫీలింగ్. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై భల్లును వాంతి చేసుకుంది. పార్వతమ్మ కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తి కణతల దగ్గర చేతులుంచింది. మరో 5 నిమిషాలకి తెప్పరిల్లింది సుమతి. ఏమిటే అని అడిగింది పార్వతమ్మ అనుమానంగా. ఆమె అనుమానం ఏమిటో అర్థమైంది సుమతికి. తనకి అదే అనుమానం వస్తోంది. ఏమో అత్తా, కళ్ళు తిరిగితేను అంది నీళ్లు నములుతూ సుమతి. సరేలే, చాంతాడు తీసుకో అందావిడ. సుమతి బిందెతో నీళ్లు చేదుకుని వచ్చేసింది. అప్పట్నుంచి మనసులో లేదు. నెల తప్పితే ఏం చేయాలన్నది ప్రశ్న. అదే భయం గుండెల్లో కాపురం పెట్టేసినట్టుంది. సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తోంది. 5 గంటల ప్రాంతాన నారాయణ ఇంటికి రావడం కనిపెట్టింది. ఏం కారణం చెప్పి నారాయణ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచనలో పడింది. వంట ప్రారంభించింది. కూరలో వేయడానికి చిటికడంత మిరప్పొడి ఉంది. అది సరిపోతుంది కూరకి. కానీ దాన్ని పెరట్లో కింద పోసి వరండాలో విస్తర్లు కుట్టుకుంటున్న తల్లి దగ్గరకు వచ్చింది. మిరప్పొడి అయిపోయింది, మరిప్పుడు కూరలోకి ఏమేయమంటావు అని అడిగింది విసుగ్గా. కొద్దిగా ఉన్నట్టుందే అంది వాళ్ళమ్మ. ఏం లేదు అంది సుమతి. మరి ఆ ఎదురింటికన్నా వెళ్ళి బదులు అడిగి తీసుకో అందామె. ఆ పిల్ల చేయి విదల్చడం లేదు ఏమడిగినా అని అంది సుమతి వాళ్ళమ్మతో. మరిక ఏం చేద్దాం, నారాయణ ఇంటికన్నా వెళ్ళు అందామె. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న సుమతి టక్కున నారాయణ ఇంటికి బయలుదేరింది. నాగభూషణం వీధి అరుగు మీద కూర్చుని ఎద్దులకు ముక్కుతాళ్ళు పేనుకుంటున్నాడు. ఈ గిన్నెడు మిరప్పొడి బదులు కావాలి అని అడిగింది సుమతి. ఆయన ఆమె తెచ్చిన గిన్నె చిన్నదా పెద్దదా అని ఒకసారి పరిశీలించి, రేయ్ నారాయణ, మిరప్పొడి బదులంట ఇవ్వు అని అరిచాడు. సుమతి వెళ్ళి ద్వారం దగ్గర నిలబడింది. తండ్రి అరవడంతో ద్వారం కేసి తిరిగిన నారాయణకి ఆమె కనబడింది. ఆమె రాకను అతడు ఊహించలేదు. అందుకే తడబడ్డాడు. ఏమైనా స్పెషల్ కారణం ఉందా అని అడగాలని ఉన్నా తండ్రి ఉండడం వల్ల ఆ ప్రయత్నం మానుకున్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళి మిరప్పొడి డబ్బాను అందుకుని సుమతి దగ్గరకు వచ్చాడు. ఆమె అంతకంటే నిశ్శబ్దంగా మిరప్పొడి తీసుకుని అప్పటికే రెడీగా ఉంచుకున్న చీటీని ఆ డబ్బాలో జారవిడిచింది. వస్తాను అని నారాయణకు కాకుండా నాగభూషణానికి చెప్పి వచ్చేసింది. నారాయణ లోపలికి వెళ్ళి ఆతృతతో చీటీ విప్పాడు. నేను నెల తప్పాను. ఇది ఇంట్లో తెలిసిందంటే ఇక అంతే సంగతులు. కాబట్టి ఈ గండం నుంచి నన్ను కాపాడే మార్గం ఆలోచించు అని అందులో ఉంది. నారాయణ గుండెల్లో రాయి పడింది. బొత్తిగా అనుభవం లేని మనిషి. ఏం చేయాలో పాలుపోక కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. టక్కున డబ్బాను అక్కడ పడేసి చీటీని చొక్కా జేబులో కుక్కుని బయటకు పరిగెత్తాడు. ఎక్కడెక్కడో తిరిగాడు కానీ ఎవరిని సలహా అడగలేకపోయాడు. తిరిగి ఇంటికి వచ్చాడు కానీ కంగారుతో కాలు నిలబడలేదు.
సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళాడు. అతనికి తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాడు. నిజంగా నెల తప్పుంటే అబార్షన్ తప్ప మరేదీ పనిచేయదు. ఇంకేమైనా కారణాల వల్ల సమస్య మొదలై ఉంటే ఇవిగో ఈ మాత్రలతో పని అయిపోతుంది అంటూ మాత్రలు ఇచ్చాడు. వాటిని తీసుకుని రథం మీద వచ్చినట్లు వచ్చాడు. ఆ రాత్రి నానా తంటాలు పడి సుమతిని కలుసుకుని మాత్రలు ఇచ్చాడు. అంతా చెప్పి ఓ ముద్దు పెట్టరాదు అని అడిగాడు. ఇలా నంగనాచి ముఖం పెట్టే నట్టేట ముంచావు, వెళ్ళెళ్ళు అంది ఆమె విసుగ్గా ముఖం పెట్టి. రెండో రోజు నుంచే ఆమె నీళ్ల కోసం వీధిలోకి రాగానే సమస్య తీరిందా అన్నట్లు సైగ చేసేవాడు. ఆమె లేదన్నట్లు ముఖం అడ్డంగా తిప్పేది. వారం గడిచింది కానీ సమస్య తీరలేదు. దాంతో ఆమె పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. ఇలాంటి వాటి వల్ల లాభం లేదు. నాకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది, 10 నిమిషాలు చాలు అంది. అంతా విన్నాక పార్వతమ్మ, మరి మా ఇంట్లో పంపరే అంది సుమతి. అదంతా నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చింది ఆమె. రెండో రోజు ఆమె కాంతమ్మ దగ్గరికి వెళ్ళి అవి ఇవి మాట్లాడి సుమతిని సాయంకాలం నాతో టౌన్కు పంపాలి, స్టీల్ బిందె కొనాలి, నాకేమో చూపు సరిగా ఆనదు, ఆయన్ని రమ్మంటే రాడాయే, నీకు తెలుసు కదా, మీ ఆయనలాగే ఆయన ఎప్పుడు ఆ కంపగట్ల కిందే కాలం వెళ్ళబోచుతున్నాడు అంది చివరిగా. అలానే తీసుకెళ్ళు అని పర్మిషన్ ఇచ్చింది కాంతమ్మ. ఆ విధంగా సుమతి సమస్య తీరింది. కానీ వెంటనే మరో సమస్య వచ్చి పడింది. ఓ రోజు సుబ్బరామయ్య, రామచంద్రయ్య అందరూ కలిసి పేక ఆడుకుంటున్నారు. పాయింట్ల కౌంటింగ్ దగ్గర వాళ్ళిద్దరికీ పేచీ వచ్చింది. ఒకరికొకరు అరుచుకుంటున్నారు. ఆ కోపంలో రామచంద్రయ్య, కూతురు కడుపులు పోగొట్టుకుంటున్నా తెలియదు, అలాంటి వాడివి నేను పాయింట్లు తప్పు చెప్పానని మాత్రం తెలిసిందా అనేశాడు. అంతే. సుబ్బరామయ్య సీరియస్గా అక్కడి నుంచి లేచి వచ్చేశాడు. నిజమేమిటో తెలుసుకోవాలని కోపంలో వచ్చేశాడు కానీ ఇంటికి వచ్చి ఎవరిని అడుగుతాడు? డైరెక్ట్గా కూతుర్ని అడగలేడు. భార్యని అడిగాడు కానీ ఆమె కూడా తనకు తెలియదంది. అదిగో ఆ రాత్రే నా దగ్గరకు వచ్చాడు. నా కూతురు ఎవరితో తిరుగుతుందో కూపీలాగి చెప్పాలి, ఫీజు కింద 2 మూటలు వడ్లు ఇస్తాను అని తేల్చి చెప్పాడు. సరేనన్నాను నేను. మరి ఆ కుర్రాడెవరో ఎలా తెలుసుకోవడం? నాలో టెన్షన్ మొదలైంది అంటూ చెప్పుకుంటూ పోతుంది రంగనాయకి. ఊర్లో ఎవరికీ తెలియదు. నారాయణకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అందువల్ల ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి సంబంధాలని మగవాళ్లే చెప్పుకుంటారు తప్ప ఆడవాళ్ళు చెప్పుకోరు. ఎలానూ కేసు ఒప్పుకున్నాను గనుక సుమతి మీద ఒక కన్నేసి ఉంచాను. వాళ్ళింటికి తరచూ వెళ్ళొస్తున్నాను. ఓ రోజు అలానే వెళ్ళి కాంతమ్మతో ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నాను. సుబ్బరామయ్య యథాప్రకారం పేకాటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక వెళ్ళాను గనక ఇక సాయంకాలం వరకు పని పాట లేదు. అందుకే తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాను. వంటిల్లంతా సర్ది సుమతి కూడా మాతో పాటు చేరింది. ఊరకనే ఉండడం ఎందుకు, నేను విస్తర్లు కుడుతున్నాను. సాయంకాలం అయింది. సూర్యుడు పడమటి కొండల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంటికొచ్చిన అతిథి దిష్టి తీసి ఆ నీళ్లను కుమ్మరించినట్టు సంధ్య కాంతి లోకాన్ని ఎర్రగా చుట్టేసింది. కడుపు నిండా మేసిన పశువులు ఇళ్లకు తీరిగ్గా చేరుకుంటున్నాయి. పక్షులు తమ గూళ్ళను వెతుక్కుంటూ సాగిపోతున్నాయి. నే వస్తా వదినా, ఈరోజు చీటీ కదా, డబ్బులు సమకూర్చాలి అంటూ నేను లేచాను. కాంతమ్మ ఉలిక్కిపడింది. ఈరోజు చీటీనా అంది. 1వ తేదీ కదా అన్నాను నేను. వెంటనే కాంతమ్మ సుమతి వైపు చూసింది. సుమతి, నారాయణ ఉన్నాడేమో చూడు, 500 పట్టుకొస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తాం, ఇప్పటి వరకు మాట పోకుండా ఇచ్చేస్తున్నాం కదా అంది. నాకు అనుమానం మొదలైంది. నారాయణ వయసులో ఉన్న కుర్రాడు, అతని దగ్గరికి కాంతమ్మ కూతుర్ని పంపిస్తూ ఉందంటే వాళ్ళిద్దరి మధ్య మంచి చనువే ఉండాలి. అందులోనూ ఇది మొదటిసారి కాదని కూడా స్పష్టంగా తెలుస్తోంది. బహుశా నారాయణే సుమతి ఫ్రెండ్ అయి ఉండాలనుకున్నాను. ఇలా అనుకుంటే చాలదు కదా, రుజువులు చూపాలి. ఇంత ఆలోచించినా ఇవేమీ ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చేశాను. 2 రోజుల తర్వాత మళ్ళీ ఓ రోజు మధ్యాహ్నం వెళ్ళాను. మామూలుగానే వరండాలో కూర్చుని విస్తర్లు కుడుతున్నాము. అదిగో అప్పుడే నారాయణ వీధిలో పోతూ ముఖాన్ని మా వైపు తిప్పాడు. నారాయణ అంటూ పిలిచాను నేను. నారాయణ లోపలికి అడుగు వేశాడో లేదో కుక్క ఒక్కసారిగా మొలగడం ప్రారంభించింది. దాని అరుపులకి నేను కూడా జడుసుకున్నాను. మొదట్లో నా మీద కూడా అలాగే అరిచి మీద పడబోయింది కానీ ఆ తర్వాత అలవాటైపోయింది. కాంతమ్మ అదిలించడంతో అది తోక ముడిచి తన స్థానంలోకి వెళ్ళి పడుకుంది. మళ్ళీ నారాయణ లోపలికి వచ్చాడు. సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ దొంగ చూపులు చూస్తూ ఉండడం కానీ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ పోతోంది. అంత తెలివైంది కాబట్టే ఇంత గ్రంథం నడిపిస్తున్నా ఎవరికీ అనుమానం రాకుండా లాక్కొస్తోంది. నారాయణతో వ్యవహారం గురించి మాట్లాడి పంపించేశాను.
అనుమానించదగ్గది ఏమీ కనిపించలేదు నాకు. నారాయణ మీద డౌట్ పడ్డం కేవలం నా అపోహ మాత్రమే అనుకున్నాను. నారాయణ కాకుంటే మరెవరు? అలా నాలో నేనే తర్జన భర్జన పడుతున్నాను. 10 రోజులు గడిచాయి. 11వ రోజు చిన్న క్లూతో సుమతి ప్రియుణ్ణి కనిపెట్టేశాను. ఆ రోజు మధ్యాహ్నం కాంతమ్మ ఇంటికి వెళ్ళడం కుదరలేదు. సాయంకాలం వీలైంది. లోకం నల్లటి కంబలిని మీదకు లాక్కుంటున్నట్టు మసక చీకట్లు అలుముకుంటున్నాయి. చీకటిని చూసి భయపడి చెట్లన్నీ ముడుచుకుంటున్నట్లు ఆకులు రెపరెపలు కూడా లేవు. నేను వెళ్ళేసరికి కాంతమ్మ నులక మంచం మీద వాలిపోయి సేద తీరుతుంది. నన్ను చూసి లేచి కూర్చుంది. మధ్యాహ్నం రాలేదే అంటూ నేను కూర్చోవడానికి మంచంలో జాగా ఇస్తూ సర్దుకుంది. సుమతి కింద చాప పరుచుకుని మల్లెపూలను దండగా కుడుతోంది. వరండాలో కిరసనాయిల దీపం మద్రాసు అయి వచ్చిన కన్నులాగా ఎర్రగా మండుతోంది. వేరే పనుండి రాలేకపోయాను వదినా, ఏమిటి విశేషాలు అంటూ కబుర్లు ప్రారంభించాను. అరగంట గడిచింది కాబోలు. ఎవరో వస్తున్న అలికిడయింది. ఆ వచ్చిన వ్యక్తి కంచె దగ్గరే నిలబడున్నాడు. ఎవరు అంటూ పలకరించింది కాంతమ్మ. నేను నారాయణను. కాఫీ పొడి తెమ్మన్నారు కదా, తెచ్చాను అన్నాడు అతను. లోపలికి రా నాయనా అంది కాంతమ్మ. అతను మా దగ్గరకు వచ్చాడు. విచిత్రం, కుక్క కూడా దగ్గరలో ఉన్నా అతన్ని చూసి అరవలేదు. పైపెచ్చు అతన్ని చూసి తోకాడిస్తూ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు నా బుర్ర పాదరసంలా పనిచేసింది. సందేహం లేదు, సుమతి ఫ్రెండు నారాయణే. అందుకు కుక్కే సాక్ష్యం. పగలు అతన్ని చూసి అరిచిన కుక్క రాత్రి అరవలేదు. అంతేకాకుండా బాగా అలవాటైపోయిన మనిషిలాగా ప్రేమనంతా కనబరుస్తోంది. అంటే నారాయణ రాత్రిపూట ఇంటికి వస్తున్నాడన్నమాట. కేసు పట్టేశాను కనుక ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి లేచాను. అలా నా 2వ కేసు పట్టుకున్నాను. కొత్త సంబంధం బయటపడకుండా ఉండాలంటే మనం కలుసుకునే ఇంట్లో ఇలా కుక్కలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ కుక్కలున్న ఇల్లు అయితే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇది 2వ పాయింట్. రంగనాయకి నవ్వుతూ లిఖిత వైపు చూసి చెప్పింది. అప్పుడు టైం మధ్యాహ్నం 2 గంటలైంది. ఆకాశం తనకంటే ఎక్కువ సైజు ఉన్న చొక్కా వేసుకున్నట్టు మబ్బులు తప్ప మరేమీ కనిపించడం లేదు. వర్షం మరి కాసేపట్లో వచ్చేస్తుందని గాలి చల్లగా వీస్తోంది. జితేంద్ర శనగ తోటకు నీళ్లు కడుతున్నాడు. సబిత క్యారియర్ తెచ్చి ఓ చెట్టు కింద పెట్టింది. ఈరోజు వడ్డించడానికి నాకు టైం లేదు, నువ్వు భోంచేసి వచ్చేటప్పుడు క్యారియర్ పట్టుకొచ్చేయి అని చెప్పి తుర్రుమంది సబిత. అర్జెంటు పనుందేమో ఆమెకి అనుకున్నాడు జితేంద్ర. కానీ నిజానికి ఆమెకి పనేం లేదు. క్యారియర్ తెచ్చేప్పుడు శేఖర్ పొలంలో ఉండడాన్ని గమనించింది. ఈ మధ్య అతను ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు, కోపం ప్రకటిస్తున్నాడు. దాన్ని కోపం అనడం కంటే అలక అనవచ్చు. ఎందుకు అలిగాడో, తనంటే ఎందుకు అంత దూరంగా ఉంటున్నాడో తెలుసుకోవాలని మనసు పీగుతోంది సబితకు. అందుకే ఆమె క్యారియర్ అక్కడ పడేసి శేఖర్ ఉన్న పొలం దగ్గరకు వచ్చింది. సంవత్సరం క్రితం వరకు శేఖర్ కుటుంబం పొలం దగ్గరే ఓ చిన్న ఇల్లు వేసుకుని ఉండేవారు. పక్క ఊర్లో అలా పొలం దగ్గరున్న ఇంట్లో దొంగలు పడి నానా బీభత్సం సృష్టించడంతో వీళ్ళు భయపడి ఊర్లోకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఇల్లు గోడలు తప్ప పైకప్పు పోయి శిథిలావస్థలో ఉంది. దానికి ముందున్న పొలంలో శేఖర్ అటు ఇటు తిరుగుతున్నాడు. సబిత అతని దగ్గరికి వెళ్ళి, నమస్కారాలు సార్ అంది నవ్వుతూ. అతను కళ్ళెత్తి ఓసారి ఆమె వంక చూసి తిరిగి వరి వెన్నులను పరిశీలిస్తున్నాడు. ఆమెతో మాట్లాడకుండా అలా మూతి విరుచుకోవడం అతనికి కష్టంగానే ఉంది. కానీ ఆమెకు ఆ మాత్రం డోస్ ఇస్తే తప్ప దారికి రాదని అతని నమ్మకం. ఇంతకీ అసలు సమస్య ఏమిటంటే ఆమెను అతను పూర్తిగా కావాలనుకుంటున్నాడు. ముద్దులు కౌగిలింతల వరకే పర్మిట్ చేస్తోంది. అంతకంటే ముందుకు పోవడానికి అంగీకరించడం లేదు. అతను ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో అతను అలకపాను పెక్కాడు. మిమ్మల్నే సార్ పలకరిస్తోంది, పలకరా అంది సబిత. ఆమె కూడా అతనితో పాటు వంగింది. అప్పుడు ఆమె పైట కొద్దిగా చెదిరింది. అతని చూపు అక్కడ పడి బిగుసుకుపోయింది. ముద్దగా పిసికిన బంకమన్ను ప్రాణం పీల్చుకొని బిరుసెక్కినట్టున్న ఆమె ఎదను చూస్తూ అతను మెత్తబడ్డాడు. నమస్కారాలు అన్నాడు ఇష్టం ఉండి లేనట్టు. ఏమిటో అబ్బాయి గారి కోపానికి కారణం అంది అలానే వంగి. ఏమీ లేదు అన్నాడు ముక్తసరిగా. మరి పలకరు, ఉత్తరానికి జవాబు రాయరు అందామె. ఎందుకు రాయడం, టైం వేస్ట్ అన్నాడు అతను. టైం వేస్ట్ అని మీరు అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలట అంది సబిత. అతనిలో కొద్దిగా ఆశ మొదలైంది. అందుకే బెట్టు సడలించాడు. ఏమీ చేయక్కర్లేదు, చెప్పినట్టు వింటే చాలు అన్నాడు. మీరు అడిగితే ఎప్పుడు వినలేదు చెప్పండి అంది అదే నాటకీయ ధోరణిలో. అతను మరింత ప్రసన్నుడయ్యాడు. పైకి లేచి నవ్వుతూ చూశాడు. అబ్బా అలకపోయింది అంది ఆనందాన్నంతా కళ్ళల్లో కూరుకొని. రా అలా వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ముందుకు అడుగులు వేస్తూ. ఇద్దరూ ఆ పాడుపడిన గుడిసెలోకి చేరుకున్నారు.
అది ఎంత శిథిలావస్థకు చేరుకున్నా ఇంకా షేపులు మిగిలి ఉండడం వల్ల లోపలున్నవారు బయటకు కనిపించరు. పై కప్పుకు అల్లుకున్న బూజు ఆకాశాన్ని వల్లో పట్టుకున్నట్టు కనిపిస్తోంది. అతను అక్కడ పరిచి ఉన్న చింకి చాప మీద కూర్చుని పక్కన కూర్చోమన్నట్టు సంజ్ఞ చేశాడు. ఆమె వెళ్ళి పక్కన కూర్చుంది. అతను ఆమె భుజం మీద చేయి వేసి సుతారంగా నొక్కాడు. లెటర్ రాయలేదేం అంది కళ్ళల్లోకి చూస్తూ. ఏవో పనులుండి వీలు లేకుండా పోయింది. అలాంటప్పుడు నిజం చెప్పి పోట్లాట పెట్టుకోవడం మంచిది కాదని అతనికి తెలుసు. అందుకే అలా చెప్పాడు. అతని చేయి కిందకు దిగి కంఠం నునుపును మరింత కిందకు జారుతుండగా ఆమె అడ్డుకుంది. అందుకే నిన్ను చూస్తే నాకు కోపం అన్నాడు ఉడుక్కున్నట్టు ముఖం పెట్టి. నాకు కూడా, గమ్మును కూర్చోలేవా అందామె. ఆమెను ముగ్గులోకి దింపడానికి చిన్న ఐడియా వచ్చింది అతడికి. ఓ పని చేద్దామా అన్నాడు. ఏమిటన్నట్టు కళ్ళు ఎగరేసింది సబిత. నేను ఓ 2 నిమిషాల సేపు ముద్దు పెట్టుకుంటాను. మరో 2 నిమిషాలు నీ ఎద మీద నా పేరు, మనిద్దరి పేర్లు వేళ్లతో రాస్తాను. మరో నిమిషం సేపు నీ ఒళ్ళో తల పెట్టుకుంటాను. ఇంత జరిగాక కూడా నీకేమీ కావాలనిపించకపోతే నేను ఇక ఏమీ అనను. కేవలం కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాం, సరేనా అన్నాడు అతను. ఆమె విధి లేక ఒప్పుకున్నట్టు చిన్నగా తల ఊపింది. అతను ఆమెకి అభిముఖంగా తిరిగి తన పెదవులతో ఆమె పెదవులను ఒత్తాడు. ఎంగిలి కాస్తంత తేనెలా పానకంలా అనిపిస్తూ ఉండగా మరింతగా జుర్రుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. నరాలన్నీ పెదవుల నుంచి సాగినట్టు ఒళ్ళంతా లాగేస్తోంది. 2 నిమిషాలైపోయినట్టు ఆమె తన పెదవుల్ని ముందుకు కదిల్చింది. అతను కిందికి దిగాడు. ఆరోగ్యం, అందం రంగరించి తయారు చేసినట్టున్న ఆమె ఎదపై అతని వేళ్లు కదులుతున్నాయి. మొత్తం శరీరాన్నే సుఖంపై పడుకోబెట్టి ఇంకా ఏదో అనిర్వచనీయమైన తృప్తిని సాధించడానికి అతని వేళ్లు కదులుతున్నట్టు ఆమె అలానే ఒక అడుగు పైకి లేచింది. అతనికైతే శరీరమంతా వేడెక్కి చల్లబడ్డం కోసం తపిస్తున్నట్టుంది. అతను మెల్లగా తన పేరును రాస్తున్నాడు. రక్తమంతా రహస్యంగా ఎక్కడికో ప్రసరిస్తున్నట్టు అనిపిస్తోంది ఆమెకు. ఇప్పుడు అతను 2 పేర్లను రాశాడు. మొత్తం నీకు గుర్తున్న పేర్లని రాసేయి అని కావాలని అనాలని ఉన్నా ఆమె నిగ్రహించుకుంది. 2 నిమిషాలు దాటి కాలం సెకనులుగా ప్రవహిస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. చివరికి అతను ఆమె ఒడిలో తలవాల్చుకున్నాడు. ఆమె ఒడిలోని వేడి అతన్ని వెచ్చగా కమ్ముకుంటోంది. అతని చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. ఆమె శరీరం వణుకుతున్నట్టు అతనికి తెలుస్తోంది. అతను మరింతగా రెచ్చగొట్టడానికి తన ముఖాన్ని ఆమె ఒడిలోకి ఒత్తుతున్నాడు. కోరిక ఒంటినంతా రగుల్చుతోంది. అతను మరింత ముందుకు దూసుకుపోవడానికి సర్దుకుంటూ ఉండగా ఆమె కళ్ళలోంచి మేలుకున్నట్టు తుల్లిపడింది. శరీరాన్ని బలవంతంగా లాక్కున్నంత పనిచేసి దూరంగా జరిగింది. ఇంత జరిగాక కూడా చెబుతున్నాను, చివరి ముచ్చట తీర్చేది పెళ్ళయ్యాకే అంది కిలకిలా నవ్వుతూ. అతను దెబ్బతిన్నట్టు అతని ముఖమే చెబుతోంది. శరీరంలోంచి రక్తాన్నంతా తోడేసినట్టు పాలిపోయాడు. ఆమె తన చివరి మాటలు అంటూ ఉండగా జితేంద్ర అటు పక్కగా పోతున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక పక్కనే ఉన్న తోపులోకి వెళ్లడం అతనికి అలవాటు. ఏ మామిడి చెట్టు కిందో కొంతసేపు పడుకుని తిరిగి పనిలోకి వంగుతాడు. ఆ గొంతు సబితదిగా అతను పసిగట్టాడు. అయితే అదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు ఆగకుండా తోపులోకి నడిచాడు. లోపలికి అడుగు పెట్టాడో లేదో ఎవరో ఉన్నట్టు మాటలు, నవ్వుల శబ్దాలు వినిపించాయి. ఈ వేళప్పుడు ఎవరబ్బా అనుకుంటూ లోపలికి నడిచాడు. ఎవరో స్త్రీ అటు తిరిగి ఉంది. ఆమె తల పైకెత్తి చూస్తోంది. అంటే చెట్టుపైన ఎవరో ఉన్నారన్నమాట. అతని పాదాల కింద ఎండుటాకులు పడి నలుగుతున్నాయి. ఆ శబ్దాలకు అటు తిరిగి ఉన్న ఆమె ఇటు తిరిగింది. షాక్ కొట్టినట్టు అతను ఆగిపోయాడు. ఆమె లిఖిత. ఆ మామిడి తోపు దేవుడి మాన్యానికి చెందింది. అందులో వచ్చే ఫలసాయాన్ని దేవాలయానికి ఖర్చు పెడతారు. మామిడి చెట్లతో పాటు నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. అవి విరగగాస్తాయి. ఊర్లో జనం, ముఖ్యంగా స్త్రీలు అప్పుడప్పుడు ఆ తోపులోకి వచ్చి నేరేడు పండ్లు కోసుకుని వెళ్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం లిఖిత ఇంట్లో ఉన్నప్పుడు వనజ వచ్చింది. ఆమెది 2 ఇళ్లకు అవతల వాళ్ళిల్లు. పోస్ట్ మాస్టర్ కూతురు, పెళ్ళయింది. చుట్టం చూపుగా పుట్టింటికి వచ్చింది. పెళ్లి కాకముందు ఆమె నేరేడు పండ్ల కోసం ఆ తోటకు తెగ వచ్చేది. వెనకటి అలవాటు మానుకోలేక లిఖితను తనకింకో స్నేహితురాలైన సుధను లాక్కొచ్చింది. ఇంట్లో బోరుగా ఉండి పిలుస్తూనే లిఖిత బయలుదేరి వచ్చేసింది. తీరా ఇక్కడికి వచ్చాక జితేంద్ర కనిపించడంతో ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడక బొమ్మలా నిలబడిపోయింది. మీరా అన్నాడు అతని దగ్గరకు వచ్చి. ఆమె ఏమీ బదులివ్వకుండా అలానే నిలబడింది. నిజంగా ఈరోజు నాకు సుదినం, లేకపోతే మీరు ఇలా కనిపిస్తారా? అతని కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం రెండూ పెనవేసుకుపోవడం వల్ల వింత కళ వచ్చింది. ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. నేరేడు చెట్టుకేసి కళ్ళు తిప్పింది. నేరేడు పళ్ళ కోసమా? మీకు ఇష్టమా అని అడిగాడు అతను. అవునంటే తెల్లారేసరికల్లా కృష్ణుడు పారిజాత వృక్షాన్ని పెకలించుకొచ్చి పెరట్లో నాటినట్టు
అతను నేరేడు చెట్టుని తన ఇంటి ఆవరణలో నాటుతాడనిపించింది. ఏదో సరదాగా స్నేహితురాలతో వచ్చాను అంది, ఒక్కో మాటను వెతికి పట్టుకొచ్చి వాక్యం కింద పేర్చినట్లు. ఆమె బయటికి నవ్వడానికి ప్రయత్నిస్తున్నా లోపల మాత్రం కంగారుగా ఉంది. ₹1,00,000 పందెంలో గెలిచాక ఇప్పుడే కనిపించడం, మరి ఏమిమ్మని అడుగుతాడో అన్న ఆందోళన గుండెలను ఊపుతోంది. అంతలో చెట్టు మీదున్న వనజ కిందకి దిగింది. సుధా ఎక్కడా అని అడిగింది వస్తూనే. అవతల ఓ పెద్ద నేరేడు చెట్టు ఉందటగా, అక్కడ పండ్లు రాలుంటాయని ఏరుకోవడానికి వెళ్ళింది అని చెప్పింది. అయితే నేను అటు వెళ్ళొస్తాను, వనజ లిఖితతో చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ మిగిలారు. రండి అలా చెట్టు కింద కూర్చుందాం అన్నాడు అతను. అతను పిలవడంతో వెనకాలే మంత్రించినట్టు వెళ్ళింది లిఖిత. ఇద్దరూ ఓ మామిడి చెట్టు కింద కూర్చున్నారు. నాకు గున్నమామిడి చెట్టును చూడగానే మనుచరిత్రలోని ఓ పద్యం గుర్తొస్తుంది. ఏలరా ఈ చలంబుడిగి ఏలరా బాలరసాల అన్న పద్యం. ఈ పద్యానికి 2 అర్థాలున్నాయిట. బయటికి కనిపించేది ఓ అర్థం అయితే లోపల ఉండేది మరొక అర్థం అని విద్వాన్ చదివిన మా మిత్రుడు ఒకడు ఓ వెన్నెల రాత్రి విడమర్చి చెప్పాడు అని అంటున్నాడు అతను. ఇతనికి ఇవన్నీ ఎలా తెలుసు? వరూధిని ప్రవరాఖ్యుడు గురించి బంగారం కొట్టు పెట్టుకుని రాత్రింబవలు నగలు అమ్ముకునేవాడికి ఎలా తెలుసు? తనతో ఏమీ చదువుకోలేదని అబద్ధం చెప్పాడేమో. కానీ అబద్ధాలు చెప్పే రకం కాదు. ప్రపంచం తెలియని వాడికి అకాడమిక్ చదువులు చదవక్కర్లేదు. వరూధిని చెబుతుంది, రాత్రంతా మన్మథుడికి చిక్కి నీ చెంతకు వచ్చాను. ఇంకా ఈ చలనం లేకుండా ఊరకు కూర్చోకు, నన్ను ఏలుకో అంటుంది ప్రవరాఖ్యుడితో ఈ పద్యంలో. ఆమె ఒక్క రాత్రి బాధపడే అంత నిస్సిగ్గుగా తన కోరికనంతా చెప్పుకుంది. మరి నాలాంటి వాడు కొన్ని 100 రాత్రులు పరితపించినా ఒక్క మాట మాట్లాడడానికి నోరు పేగలదు అన్నాడు అతను. ఆమె చివుక్కున తలెత్తి అతని వైపు చూసింది. అతని ముఖంలో ప్రేమ, ఆరాధన తప్ప మరో భావం లేదు. దాంతో కోపాన్ని నిగ్రహించుకుంది. ఇంతకీ ఏం కావాలి ఇతనికి? తనతో సెక్సా, లేక ఉత్త స్నేహమా, లేకుంటే ఆరాధన? ఏది ఖచ్చితంగా బయటపెట్టడం లేదు. ఆమె అతని వైపు పరిశీలనగా చూసి, 10 రోజుల్లో ₹1,00,000 సంపాదించావు, అది ఈ చిన్న పల్లెటూళ్ళలో. అంత తెలివైన వాడివి ఎందుకు ఈ ఊర్లో పడి చావడం అంది. చావడం అనకండి, నిజంగా బ్రతికున్న క్షణాలు ఇవే. నేను ఉన్నానన్న ఫీలింగ్ లేకుండానే చాలామంది బతికేస్తుంటారు. నేను మీకు కనిపించే వరకు అంతే. మిమ్మల్ని చూసిన క్షణంలోనే నా అస్తిత్వం నాకు తెలిసింది. భగవంతుడి దర్శనం అయ్యాక మనం మాయమై పరమాత్మలో ఐక్యమైపోతాం. అయితే అందుకు విరుద్ధంగా నేనెవరో నాకు తెలిసింది. నా గమ్యం ఏమిటో నాకు బోధపడింది. నాకేం కావాలో నాకు తెలిసింది అని చెప్తున్నాడు అతను. వచ్చిన లాభాన్ని రైతులకు పనిచేసావట, డబ్బంటే అంత చేదా అని అడిగింది లిఖిత. డబ్బు విలువ తెలిసిన వాడిని కనుకే దాన్ని త్యజించగలిగాను. మీరు తప్ప మరో ప్రపంచం లేనివాడికి ఈ డబ్బెందుకు చెప్పండి అన్నాడు అతను. అలా మాట్లాడుతున్న వాడికి ఏం సమాధానం చెబుతుంది? అందుకే మౌనంగా ఉండిపోయింది. పందెంలో గెలిచాడు కదా, మరి ఏం కావాలో ఎందుకు అడగడం లేదు? మర్చిపోయాడా, లేక తను ఆ విషయం ఎత్తడం బాగుండదని మానేశాడా? విషయం ఏమిటో తెలియకపోతే టెన్షన్ తగ్గదు. మామూలుగా అయితే తను రాత్రి 9 గంటలకే ముసుగుతని పడుకునేది. కానీ ఇప్పుడు 11 దాటుతున్నా నిద్ర రావడం లేదు. కాబట్టి తనే అడిగేయాలనుకుంది. పందెంలో నువ్వు గెలిస్తే నువ్వు అడిగింది నేను చేయాలి అన్న షరతు విధించుకున్నాం కదా, మరి నీవు ఆ ఊసే ఎత్తడం లేదు అని అడిగింది. అతను చిన్నగా నవ్వాడు. మీరు ఓడిపోయారు అన్న విషయాన్ని గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇంతవరకు అడగలేదు అన్నాడు జితేంద్ర. ఆమెకు టక్కున సతీష్ గుర్తొచ్చాడు. ఇంత సున్నితంగా ఆలోచిస్తున్న ఇతన్ని, సతీష్ని బేరీజ్ వేసుకుంది. నువ్వు గెలిచావు కదా, అడగడం నా ధర్మం అందామె. అయితే నేను అడిగింది చేస్తారా అన్నాడు జితేంద్ర. ఆమె ఓ క్షణం ఊపిరి బిగబట్టింది. అతను ఏమడుగుతాడు? ఒకవేళ కోరుకోదగనివి కోరితే ఏం చేయాలి? ఆమెను 1,00,000 అనుమానాలు పీక్కు తింటున్నాయి. అతను తల వంచుకొని మెల్లగా చెప్పాడు, మీరు రేపు పావడా ఓని వేసుకోవాలి. పెళ్లి కాకముందు మీరు ఎలా ఉండేవారో ఊహించుకోవడానికి నా కల్పనాశక్తి చాలడం లేదు. అందుకే మీరు ఆ డ్రెస్లో రేపు సాయంకాలం ఓసారి కనిపిస్తే చాలు అన్నాడు అతను. ఆ రోజు కార్తీక సోమవారం. ఊరంతా హడావిడిగా ఉంది. ఉదయం లేస్తూనే అందరూ తలస్నానాలు చేశారు. దేవుడు ముందు పండో పలహారము పెడతారు. కొందరు టౌన్కు బయలుదేరారు. అక్కడైతే శివుని దర్శనంతో పాటు ఓ సినిమాను కూడా చూసి రావచ్చు. మరికొందరైతే పిక్నిక్ స్పాట్లో ఉన్న దేవాలయాలను సందర్శించడానికి బయలుదేరారు. వాళ్ళు తలకోనకో కైలాస కోనకో ప్రయాణం కట్టారు.
అంత దూరం వెళ్ళడానికి వీల్లేని వాళ్ళు పక్క ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళి సంతృప్తి చెందుతారు. పక్క ఊరే కాబట్టి సాయంకాలం అలా షికారుకి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తారు. లిఖిత తలారా స్నానం చేసి షెడ్లో వచ్చి కూర్చుంది. వద్దంటున్నా జితేంద్ర గుర్తొస్తున్నాడు. పందెంలో గెలిచినప్పుడు కోరిన కోరికను ఆమె ఇంకా తీర్చలేదు. పెళ్లికి ముందు తాను ఎలా డ్రెస్ చేసుకునేదో అలా డ్రెస్ చేసుకుని కనబడాలి. గుడ్డిలో మెల్లలా ఆ కోరిక కోరాడు అతను. అదే మరేదైనా కోరి ఉంటే తన పరిస్థితి ఏమిటి? ఈరోజు అతను కోరిన విధంగా డ్రెస్ చేసుకుంటే ఓ సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత తనకు దూరంగా ఉండొచ్చు. లేకుంటే ఇదేమిటి ఇలా అర్థం పర్థం లేని కోరికలు కోరడం అని అనుకుంటుంది. పావడా ఓణి వేసుకుని కనపడాలట, అందులోనూ 2 జడలతో. ఆ విధంగా డ్రెస్ చేసుకుని ఊర్లో జనాలకి ఎలా కనిపించడం? ఆ డ్రెస్తో తన్ను చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తారు. వెధవ అని తనలో తానే విసుక్కుంది లిఖిత. ఏది ఏమైనా మాట తప్పడం నీచం. ఆ రోజు పందెం వేయకుండా ఉండాల్సింది. కానీ ఏదో తెలియని ఆవేశంలో అలా నోరు జారింది. ఇప్పుడు వెనక్కి తగ్గడం బాగుండదు. అతను కోరినట్టు పావడా ఓణి వేసుకుని కనిపించాలి. ఈరోజు కార్తీక సోమవారం కనుక అలా శివాలయం వరకు వెళ్ళి రావచ్చు. మార్గ మధ్యంలో ఎక్కడైనా అతను చూడొచ్చు. ఈరోజు అతను కోరినట్టు డ్రెస్ చేసుకోబోతున్నానని ఎలా తెలియజేయడం? దానికి ఏదో ఒక మార్గం ఆలోచించవచ్చు. ముందు పావడా కుట్టించుకోవాలి. ఆమె అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వచ్చింది. పావడాగా కుట్టించడానికి ఏదో ఒక గుడ్డ కావాలి. సరైంది ఒక్కటి కనిపించడం లేదు. చివరికి బాంబే డయింగ్ బెడ్ స్ప్రైడ్ కనిపించింది. అది పాతది అయినా కొత్తగా కనిపిస్తుంది. ఓణీగా వేసుకోవడానికి జార్జెట్ బటన్ ఒకదాన్ని సంపాదించాలి. బెడ్ స్ప్రైడ్ను తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. పద్మావతి తను తెచ్చిన ప్యాకెట్ల నుంచి ఒక్కో చీర తీసి దానికి ఏం పని చేయాలో టైలర్కి వివరంగా చెబుతోంది. ఇదిగో ఈ కాటన్ చీరకి ఫాల్స్ కుట్టాలి. ఈ జాకెట్కి రెట్టల చివర పూసలు కుట్టాలి. ఈ చీరకు ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలి. పద్మావతికి మరో వారం రోజుల్లో పెళ్ళి. అంతకు ముందు రోజే టౌన్కి వెళ్ళి బట్టలు తెచ్చుకుంది. ఎంతో కష్టపడి చీరకి జాకెట్లకి నగిషీలు చేయిస్తున్నావు. పెళ్ళైన మొదట్లో నగిషీ చీరలు కట్టుకోవడం కన్నా నగ్నంగా కనిపిస్తేనే మొగుడు సంతోషిస్తాడు. ఆమెకు తోడు వచ్చిన సరస్వతి కామెంట్ చేసింది ఇలాగా. అది నిజమో లేక ఉడుకుమోత్తనమో తెలియని పద్మావతి ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఆమె చెప్పడం పూర్తి చేశాక లిఖిత టైలర్తో, నాకు ఓ పావడా కుట్టాలి. అది మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చేయాలి అంది. పావడానా? ఎవరికి? అంది ఆ టైలరు. అతను ఆశ్చర్యపోయి అడిగాడు. నాకే అంది లిఖిత. అతనికి నోట మాట రాలేదు. ఏమిటక్క మనసు పావడా ఓణి మీద పోయింది? సరస్వతి నవ్వుతూ అడిగింది. చప్పున ఏం చేయాలో తోచలేదు లిఖితకి. పందెం విషయం చెబితే ఇంకేమైనా ఉందా? మొత్తం ఊరంతా ఈ విషయం కలరా వ్యాధిలా వ్యాపించిపోతుంది. అంతలో సబిత అక్కడికి వచ్చింది. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు అనిపించింది లిఖితకు ఆమెను చూస్తూనే. కార్తీక సోమవారం కదా, సాయంకాలం పావడా ఓణి వేసుకుని శివుణ్ణి దర్శించుకుందామని, అలా చేస్తానని ఈ మధ్య దేవుడికి మొక్కుకున్నాను అని చెప్పింది. అలానా? సరస్వతి తప్పైపోయినట్టు చెంపదెబ్బలు వేసుకుంది. దేవుడంటే అంత భయం మరి జనానికి. ఈ విషయం విని మాటల మధ్యలో జితేంద్రకు చెప్పే అవకాశాలు ఎక్కువ. సో ఇంకేం సమస్యలు ఇంకేమీ లేవు. దేవుడు మొక్కు అని చెప్పడం వల్ల ఊర్లో జనం కూడా ఇక నోరు మెదపరు. టైలర్ పావడా కుట్టిస్తే చాలు అనుకుంది. అందుకే వెళుతూ సాయంకాలం 3 గంటలకు కరెక్ట్గా ఇచ్చేయి అని మరోమారు చెప్పింది. ఏదో రిలీఫ్గా ఉంది లిఖితకు. లాంగ్ పెండింగ్లో ఉన్న దేవుడు మొక్కు తీర్చుకున్నప్పుడు ఉండే రిలీఫ్ అన్నమాట అది. తిరిగి వచ్చి షెడ్లో కూర్చుంది. వీధిలో అటు ఇటు పోతున్న జనాన్ని చూస్తోంది. స్త్రీలు జట్లుగా గుళ్ళకు బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళ ముఖాల్లో భక్తి కన్నా ఇంట్లోంచి బయటపడి ప్రపంచంలోకి వెళ్తున్నామనే ఆనందమే ఎక్కువగా ఉంది. ఆ సమయంలో కూడా కొంతమంది భర్తలు భార్యలను వెన్నంటి పోతున్నారు. అలా మధ్యాహ్నం వరకు గడిచింది. మధ్యలో జితేంద్ర ఆలోచనలు ఆమెకు తెలియకుండానే బుర్రలు దూరిపోయాయి. భోజనం ముగించుకుని కొంతసేపు రెస్ట్ తీసుకుంది. సాయంత్రం 3 గంటలకే లేచి టైలర్ దగ్గరికి వెళ్ళింది. అతను రెడీగా కుట్టి పెట్టాడు. ఈరోజు పావడా ఓణిలో గుడికి వెళ్తున్నావట కదా? అక్కడున్న చంద్రకళ అడిగింది లిఖితను. అంది దీర్ఘం తీస్తూ. తను ఊహించినట్టే ఊరంతా తెలిసిపోయిందన్నమాట. జితేంద్రకు కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో ఉండి తనను చూస్తాడు. పందెంలో ఓడిపోయినందుకు అతను కోరిన విధంగా తను డ్రెస్ చేసుకుంది. దీంతో తనకి అతనికి మధ్య ఇంకేం ఉండదు. మొత్తానికి తొందరలో ఈ లంపటాన్ని వదులుచుకోవాలి. లేకపోతే ఇలా ఎన్ని రోజులు?
ఇంతకీ ఏమిటి అతనికి కావాల్సింది? తను చెప్పడు, మరి ఇంకెలా తెలుసుకోవడం అని ఆలోచిస్తుంది. ఒకవేళ నిలదీసి అడిగితే ఏం సమాధానం చెబుతాడో అనుకుంది. మొత్తానికి ఇక నుంచి ఇంతకు ముందర అతనితో చొరవగా ఉండకూడదు, కాస్తంత కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే ఇది చాలా దూరం వెళ్ళేటట్టుంది అనుకుందామె. అందుకే ఇక నుంచి అతనితో కటువుగా ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. పావడా తీసుకుని అక్కడి నుంచి వచ్చేసింది. ముందుగా 2 జడలు వేసుకుంది. ఇదంతా చూసిన తల్లి, ఏమిటే పెళ్లి కాని పిల్లల 2 జడలు అని అడిగింది. దేవుడు మొక్కమ్మా అని చెప్పిందామె. అందరిలాగే ఆమె కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. చీర విప్పి లంగా మీదనే పావడా కట్టుకుంది. నీలం పూలున్న తెల్లటి పావడా చక్కగా ఉంది. జాకెట్ వేసుకున్నాక తెల్లటి జార్జెట్ గుడ్డను ఓనిగా వేసుకుంది. ముఖానికి లైట్గా పౌడర్ రాసుకుని నుదుటి మీద తిలకంతో దోసపండు ఆకారంలో బొట్టు పెట్టుకుంది. పెళ్లి కాకముందు ఆమె అలాంటి బొట్టే పెట్టుకునేది. మరోసారి అద్దంలో చూసుకుంది. తనకు తనే కొత్తగా కనిపిస్తోంది. నిజంగా పెళ్లి కాకముందు ఓ సాయంకాలం తయారైనట్టుంది. జార్జెట్ పైట మరీ పల్చగా ఉండడంతో గుండెలు మరింత ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సగం కనిపిస్తున్న బొడ్డు చంద్రవంకను తెప్పించి అతికించుకున్నట్టుంది. ఒక మడతతో సన్నగా ఉన్న నడుం సెక్సీగా కనిపిస్తోంది. బెడ్ స్ప్రెడ్ కాబట్టి తన దళసరితనంతో మరే భాగాన్ని ప్రదర్శించడం లేదు. పాదాలకు ఉన్న వెండి గజ్జెలు ఆమె బంగారు రంగు పాదాలను మరింతగా మెరిపిస్తున్నాయి. కొబ్బరికాయ పూలను సజ్జలో సర్దుకుని ఆమె శివాలయానికి బయలుదేరింది. శివాలయం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఊర్లోంచి తార్ రోడ్డు కిలోమీటర్ ఉంటే అక్కడి నుంచి పక్క ఊర్లోకి శివాలయం మరో కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆమె తార్ రోడ్డు చేరుకునేసరికి అక్కడ జనం బాగానే ఉన్నారు. బస్టాప్ దగ్గర 2 టీ అంగళ్ళున్నాయి. బస్సుల కోసం వెయిట్ చేస్తున్న జనం ఆ అంగళ్ళలోని తినుబండారాలను తింటూ ఆర్టీసీ బస్సుని ఎక్కుతున్నారు. ఆమెకి ముందు చాలామంది శివాలయానికి వెళ్తున్నారు. వాళ్ళ వెనకే నడుస్తోంది లిఖిత. గుడికి వెళ్ళేటప్పటికి 5 అయింది. అక్కడ కూడా జనం బాగానే ఉన్నారు. క్యూలో నిలబడి అటు ఇటు చూస్తోందామె. జితేంద్ర ఎక్కడా కనిపించలేదు. ఏమయ్యాడు జితేంద్ర? తనని ఈ డ్రెస్లో చూడకపోతే తన శ్రమంతా వృధా అయిపోతుంది. మరోసారి ఇలా డ్రెస్ చేసుకోవడం తనకి ఇష్టం లేదు. అయినా పందెం ప్రకారం తను డ్రెస్ చేసుకుంది. చూడకపోతే అది అతని తప్పు, తనకేం సంబంధం లేదు. కాబట్టి అతను వచ్చినా రాకపోయినా తనకు వచ్చిన నష్టమేమీ లేదనుకుందామే. క్యూలోకి వెళ్ళి దర్శనం మోహించుకుని వచ్చేటప్పటికి సాయంకాలం అయింది. రాత్రి కాటుకు ఒళ్ళంతా కమిలిపోయినట్లు సాయంకాలం నల్ల రంగులోకి మారుతోంది. రాత్రంతా పహారా వేయడానికి మబ్బులు టార్చ్ లైట్లు వేసుకున్నట్లు అక్కడక్కడ చుక్కలు వెలుస్తున్నాయి. ఓకే, 6వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. మన శ్రోతలందరూ మరొక్కసారి నన్ను క్షమించాలి. ఎపిసోడ్స్ లేట్ చేస్తున్నందుకు. వీలైనంత త్వరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.